నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రెజెంట్ ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే విషయాలైతే తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రెజెంట్ మనకు గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే గనక మనము వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి మనకి గోల్డ్ అనేది చాలా తగ్గుకుంటూ అయితే వచ్చింది. ఇప్పుడు వార్ అయితే కొంచెం కామ్ అయిపోయింది కాబట్టి దాదాపు మనకొక 1 వీక్ నుంచయితే మళ్ళీ గోల్డ్ రేట్ అనేది అయితే పెరగడం జరుగుతూ ఉంది. అయితే మళ్ళీ ఈ 2 రోజుల క్రితం ఇప్పుడు ఈ 2 రోజుల నుంచయితే మనకి కొంచెం తగ్గడం అయితే అలా మనకి కొంచెం పాజిటివ్‌గా అయితే కనిపిస్తూ ఉంది. అంటే మనకు మొన్నటి వరకి ఒక 3 డేస్ మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి. అంతకుముందు మనం చూసుకుంటే గనక 2000 అలా తగ్గడం అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్న చూసుకుంటే గనక ఒక రూ. 1000 1800 అలా తగ్గడం జరిగింది. అంటే పెరుక్కుంటూ తగ్గుతూనే ఉంటుంది. అండ్ మనకి ఈరోజు చూసుకున్నట్టయితే గనక ఈరోజు గూడా మనకొక 800 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే మనం డైలీ చూసుకుంటే గనక 0.5%, 1% ఇలా తగ్గడం అయితే జరుగుతూ ఉంది. అండ్ అలాగే మనకి పెరగడం గూడా అదే విధంగా గూడా పెరగడం అయితే జరుగుతూ ఉంది. మరి ఇంకా ఫైనల్‌గా మనకి పెరుగుతుందా? లేదంటే ఇంకా తగ్గుతుందా? అని మనం మాట్లాడుకుంటే గనక అది మాట్లాడుకునే ముందు మనకు ప్రెజెంట్ ఇప్పుడు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? మనకు 1 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్ వచ్చేసి మనకి సుమారు 15,000 అయితే 1 గ్రామ్ గోల్డ్ అయితే ఉంది. అండ్ చాలా మందికి కావాల్సింది 24 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ ఎంతుంది అని చెప్పేసి. ఇప్పుడు మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,49,840 రూపీస్ అయితే ఉంది. 1,49,840 రూపాయలైతే ఈ రోజుకైతే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకి రూ. 820 రూపాయలైతే తగ్గడం జరిగింది. నిన్న చూసుకుంటే గనక 1,50,660 రూపాయలైతే ఉంది. 1,50,660 రూపీస్ అయితే నిన్నటి వరకు ఉంది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి ఒక రూ. 820 రూపాయలైతే తగ్గడం అయితే జరిగింది. మరి ఇంకా తగ్గుతుందా? తగ్గే అవకాశాలున్నాయా అంటే గనక యెస్, మనకు తగ్గే అవకాశాలు 30% ఉంటే, మనకు పెరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దాదాపు మనకి 70% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది గూడా ఎందుకో చెప్తాను. అండ్ దానికన్నా ముందు మనం ఒక్కసారి మళ్ళీ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ మనం చూసుకున్నట్టయితే గనక ప్రెజెంట్ వచ్చేసి మనకి 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,37,350 రూపీస్ అయితే ఉంది. 1,37,350 రూపాయలైతే మనకి ఈ రోజుకుంది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే ఇది గూడా కొంచెం తగ్గడం అయితే జరిగింది. రూ. 750 రూపాయలైతే తగ్గడం జరిగింది. మనకు ఇది గూడా మనం చూసుకున్నట్టయితే గనక నిన్నటితోని కంపేర్ చేసుకుంటే రూ. 710 రూపాయలైతే తగ్గడం జరిగింది. ఏంటంటే మనకి 1,38,100 రూపీస్ అయితే నిన్నుంది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి 700 అలా తగ్గడం అయితే జరిగింది. 750 అలా తగ్గింది. మనకి నిన్నటితోని కంపేర్ చేసుకుంటే. అదే విధంగా మనకి సిల్వర్‌కి గూడా ఎళ్తే సిల్వర్ గూడా పాజిటివ్‌గా ఉందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి మనకి 2,30,000 నుంచి 2,50,000 2,20,000 నుంచి 2,50,000 మధ్యలోనే మనకి అప్ అండ్ డౌన్ అయింది. మళ్ళీ దాని నుంచి ఇప్పుడిప్పుడు కొంచెం పెరుగుతూ ఉంది. అంటే మనకి ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నాం. దాదాపు ఒక 20 డేస్ నుంచి మనం కంటిన్యూయస్‌గా ఈ వీడియోస్ జేయడము, ఈ వీడియోస్‌లో గూడా ఎప్పుడు రేట్లు తగ్గుతాయి, ఎప్పుడు పెరుగుతాయని జెప్పేసి మనం ఊహించిన విధంగానే, ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే పెరగడం, తగ్గడం అయితే జరుగుతూ ఉంది. చాలా మందికైతే మనం సజెస్ట్ చేసిందేంటంటే మన ఆంధ్రప్రభ నుంచి గూడా ముఖ్యంగా గోల్డ్ అనలిస్ట్‌లు గూడా సజెస్ట్ చేసిందేంటంటే చాలామంది మనకి ఏదైతే సిల్వర్ ఉందో సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మళ్ళీ బెస్ట్ ప్రాఫిట్స్ పొందొచ్చు. ఎవరైతే బిజినెస్ పరంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మంచి టైం, మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలని చెప్పేసి కూడా మనం చెప్పడం అయితే జరిగింది. అందులో చాలామంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈ సిల్వర్ మీద. ఎందుకు అనంటే గనక సిల్వర్ అనేది మనం ఒక గతంలో చూసాము. కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్టయితే గనక మనకి 4,00,000 వరకు గూడా ఎళ్ళింది. ఏది 1000 గ్రామ్స్ సిల్వర్ మనకి 4,00,000 వరకు గూడా ఎళ్ళింది. అలాంటిది ఇప్పుడు 2,30,000, 2,25,000 వరకు గూడా అంత డౌన్ ఫాల్ అయింది వార్ మధ్యలో. అప్పుడే చాలామంది మళ్ళీ పెరిగే అవకాశాలు ఎలా అయినా ఉంటాయి. పెరిగినప్పుడు మళ్ళీ సేల్ చేసుకోవచ్చని చెప్పేసి చాలామంది కొనడం గూడా జరిగింది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. 2,60,000 దాకా 2,50,000 వరకైతే అయింది. మళ్ళీ ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందా అంటే యెస్, సిల్వర్ గూడా పెరిగే అవకాశాలయితే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం సిల్వర్ తగ్గుతూ ఉంది. గోల్డ్ అనేది పెరుగుతూ ఉంది ఒక విధంగా. అంటే ఈ గోల్డ్ ఈరోజు తగ్గింది గానీ, మనం ఒక 2 రోజుల క్రితం చూసుకుంటే 1 వీక్ నుంచయితే గోల్డ్ ఎలా పెరిగిందో మనం చూసాము. ఏది మనకు వార్ మధ్యలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి
చెప్పేసి దాదాపు మనకి 27,000 వరకైతే 1,27,000 వరకి మనకి అంత వరకి దిగడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు తీరా చూస్తే 1,38,000, 1,37,000 మధ్యలో ఈ రేంజ్‌లో ఉంది. అంటే దాదాపు మనకి 10,000 అయితే పెరగడం జరిగింది. జస్ట్ ఈ ఒక 1 వీక్‌లోనే. అప్పుడు గూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వార్ అనేది కామ్ అవుతుందో మన క్రూడ్ ఆయిల్ గూడా పెరగకుండా అలానే ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది అని జెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో గూడా మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు పెరగడం గూడా జరుగుతుంది. మరి ఎప్పుడు తగ్గే అవకాశాలున్నాయి గోల్డ్ అని అంటే గనక, మనకి గోల్డ్ ఎప్పుడు తగ్గే అవకాశాలుంటాయంటే క్రూడ్ ఆయిల్ ఎక్కువ పెరిగినప్పుడు, లేదంటే ఇలా ఈ వార్ అనేది ఇంకా బలపడ్డప్పుడు, ఈ వార్ అనేది ఇంకా ఎక్కువ అయినప్పుడు, మనకి ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అయినప్పుడు, డాలర్ అనేది బలపడినప్పుడు, అండ్ అదే విధంగా మనకి ఇంకొకటి గూడా ఉంది. సో, ఇవన్నీ ఆప్షన్స్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటేంటంటే మనకి ఇంకా ఇప్పుడు ఏవైతే మనకు సేల్ చేస్తున్నాయో ఇతర దేశాల నుంచి గూడా మన గోల్డ్ అనేది కొంచెం అందుబాటులో సేల్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా యుక్రెయిన్ ఆర్థిక పరిస్థితి బాలేక గూడా కొన్ని టన్నులైతే వందల కొన్ని వేల టన్నులైతే అమ్ముతున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ యుక్రెయిన్ గనుక మనకి సేల్ చేస్తే గనక, మన ఈ భారత్ గూడా అనుకున్న రేంజ్‌లో గనక బై చేస్తే అవి ఆటోమేటిక్‌గా మనకిక్కడ గోల్డ్ అనేది ఎంతో కొంత తగ్గే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉన్నాయి. మరి చాలామంది రూ. 1,00,000 గూడా వచ్చే అవకాశం ఉంది గదా! అని అంటే గనక అలాంటివి నమ్మొద్దు. 1,15,000, 1,20,000 రేంజ్‌లో మాత్రం వచ్చే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో, చూడాలి మరి నిజంగానే తగ్గుతుందా? మరి ఏ విధంగా తగ్గుతుందనైతే చూడాలి. కానీ మోస్ట్‌లీ మనకి 30% వరకైతే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది గూడా ఇలా ఈ ఆప్షన్స్ ఒకవేళ అవుతేనే మనం ఇప్పటివరకు ఏవైతే మాట్లాడుకున్నామో, ఏదైతే మనకి ఇతర కంట్రీస్ నుంచి సేల్ చేయడం గానీ, అదే విధంగా మనకి క్రూడ్ ఆయిల్ పెరగడం గానీ, వార్ పెద్దగవ్వడం గానీ, లేదంటే మనకి డాలర్ అనేది బలపడ్డా గానీ, సో, ఇవన్నిటికి మనకి గోల్డ్ అనేది లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదు మరి గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అనంటే గనక, ఇవేం జరుగుతలేవు గనక మనకి గోల్డ్ అనేది పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు అట్‌లీస్ట్ ఒక హాఫ్ అయినా తీసుకొని పెట్టుకుంటే బావుంటుంది. ఎందుకంటే మనము 2 నెలల క్రితం, 3 నెలల క్రితం చూసుకుంటే గనక 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే మనకి అప్ అండ్ డౌన్ అనేది ఏ విధంగా అయిందో చూసాము. ఇంకా కొన్ని రోజుల క్రితం ముందుకెళ్తే గనక 1,85,000 వరకు గూడా గోల్డ్ అనేది ఎళ్ళడం మనం చూసాము. మరి ఇప్పుడు అంతవరకు అవుతుందా అంటే అంతవరకు కాకపోవచ్చు. కానీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కడి వరకంటే మనకి 1,60,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఈ వితిన్ 10 డేస్, 15 డేస్‌లోనే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఒకవేళ ఈ 10 డేస్ బిఫోర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అంటే యెస్. ఇప్పుడు వార్ కూడా ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ఈ 10 డేస్ బిఫోర్‌లో మనకి 10 రోజుల్లో ఏమైనా తగ్గే ఛాన్సెస్ అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కానీ దాని తర్వాత మాత్రం మళ్ళీ మనకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ మనం ఒక 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్న వారు, 2,00,000 పెట్టి పెట్టుకుందాం అనుకునేవారు అట్‌లీస్ట్ ఒక 1,00,000 అయినా పెట్టి కొనుక్కుంటే బావుంటుందని చెప్పేసి ముఖ్యంగా మన గోల్డ్ అనలిస్ట్‌లు గూడా అనాలిసిస్ జేసిన ప్రకారం గూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. గ్యాదర్ చేయడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా మనకు గోల్డ్ అయితే కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దానికి చాలా టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే మనకి ఇప్పటివరకు ఏదైతే తగ్గే ఛాన్సెస్ దేనికున్నాయనే ఆప్షన్స్ మాట్లాడుకున్నామో అవన్నీ జరగాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మేము ఆగుతాము. మాకింకా పెళ్ళిళ్ళు గూడా ఇంట్లో ఏం లేవు. ఏం ఫంక్షన్స్ లేవు. ఇప్పుడు అంత అర్జెంట్ లేదు అనుకున్న వరకు ఆగితే తప్పేం లేదు. బట్ చాలా మందికి ఇప్పుడు గోల్డ్ అవసరం గాబట్టి ఇప్పుడు అసలే మనకి మ్యారేజ్ సీజన్ ఉన్నాయి. ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఉన్నాయి గాబట్టి సో, ఎవరైతే కొంచెం కొందాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ అందులో హాఫ్ అయినా తీసుకోరని జెప్పేసి ముఖ్యంగా మన అనలిస్ట్‌లు గూడా వాళ్ళు చెప్పడం గూడా జరుగుతూ ఉంది. సో, అదే విధంగా సిల్వర్ గూడా సిల్వర్ విషయానికెళ్తే గనక సిల్వర్ గూడా మంచి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్వెస్టర్స్‌కైతే మంచి టైం అని జెప్పుకోవాలి. వాళ్ళు గూడా ఇప్పుడు ఇన్వెస్ట్ జేసి మళ్ళీ అట్‌లీస్ట్ 2,80,000 వరకు అయినా గానీ వాళ్ళకొక మంచి ప్రాఫిట్ పొందిన వారైతే అవుతారు. సో, గోల్డు ఓకే. పర్లేదు. ఇప్పుడు ప్రెజెంట్‌కైతే కొంచెం పాజిటివ్ ఉంది. మొన్నటితోని కంపేర్ చేసుకుంటే అయితే పెరగడం అయితే జరిగింది. ఇంకా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. తగ్గే అవకాశాలున్నాయా అంటే గనక అది ఇప్పుడు ఏదైతే ఆప్షన్స్ మాట్లాడుకున్నామో దాని వల్లే తగ్గే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. సో, చూసారు గదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైవ్ ఛానెల్.